ఇది భారత జాతి సహించకూడని విషయం అమ్మా. పట్టపగలు నడి రోడ్డు మీద ఒక స్త్రీమూర్తి చేతిలోని సంచిని సంఘ విద్రోహకర శక్తులు అతి ఘాతుకంగా ఎత్తుకుపోయాయంటే ఏం చేస్తోంది ప్రభుత్వం? ఏం చేస్తోంది ప్రభుత్వం? దీనికి పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది నాన్న? వాళ్ళని మేమే పట్టి పోలీసులకు అప్పచెప్పామని చెప్తున్నాను కదా. రేపు కోర్టులో శిక్ష వేస్తారు. దేశంలో సామాన్య పౌరుడికి రక్షణేకరం అయిపోతోంది. ఇది పాలక వర్గం తీవ్రంగా ఆలోచించవలసిన విషమ సమస్య. నా జనడబ్బా పేపర్కి మ్యాటర్ దొరక్క అవస్థపడుతున్నాను. దొరికింది, మ్యాటర్ దొరికింది. అశేష ప్రజానీకానికి ఈ వార్త అందిస్తాను. ఆ సేతు హిమాచల్ పర్యంతం నా జనడబ్బా ద్వారా ఈ సంఘటన తెలిసేలా చేస్తాను. ఆ సేతు హిమాచల పర్యంతమా? నీ పేపర్ మా నూరు పొలిమేరు కూడా దాటి వెళ్ళదు కదా నాన్న. నో 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 అక్కడే పొరపాటు పడుతున్నావు. పేపర్ ప్రింట్ కాగానే నేను రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తానో తెలుసా? అటు బాంబే కేసి, ఇటు మెడ్రాస్ కేసి, అటు ఢిల్లీ కేసి, ఇటు కలకత్తా కేసి వెళ్లే రైళ్ల ప్రక్కన దొంగచాటుగా కూలి వాళ్లతో కలిసిమెలిసి ఉండిపోయి బళ్ళు బయలుదేరగానే ఒక్కో పేపరు తీసి గురి చూసి విసురుతా. ఈ విసురు వల్ల నలుదిశలకి నా పేపర్ ప్రయాణించినట్టే కదా. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా. అయ్యో వీడెక్కడి వాడు,